హైదరాబాద్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మాజీ మేయర్ తేగల కృష్ణారెడ్డి మనవడు ముషారాబాగ్ మాజీ కార్పొరేటర్ తేగల సునరితారెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి చనిపోయాడు. హైదరాబాద్ శివారులో గొళ్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్పై ఆగి ఉన్న లారీని వెనకరించి వచ్చిన కనిష్క్ రెడ్డి కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనిష్క్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కనిష్క్ మృతితో తేగల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనసేన. కుమార్, ఎప్పుడు జరిగింది ఈ ప్రమాదం? థ్యాంక్ యూ సతీష్. రంగారెడ్డి జిల్లాలోని ఒక రోడ్డు ప్రమాదంలో తీగల కృష్ణారెడ్డి మనవడైన మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్ కుమారుడు మృతి చెందినట్లయితే తెలిసింది. ముషారాబాగ్ లోని బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ అయిన తీగల సునరితారెడ్డి కుమారుడే కనిష్క్ రెడ్డి. ఇతను నిన్న అర్ధరాత్రి ఒక రోడ్డు ప్రమాదంలో అయితే మృతి చెందాడు. హైదరాబాద్ శివార్లోని గోళ్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్ పై ఏదైతే లారీని వెనక నుండి ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలోని తీవ్రంగా కనిష్క్ రెడ్డి అయితే గాయపడ్డాడు. ఇమీడియట్ గా అక్కడ ఉన్న స్థానికులు కూడా ఆసుపత్రికి అయితే తరలించారు. కానీ అప్పటికే ఏదైతే కనిష్క్ రెడ్డి మృతి చెందినట్లు కూడా డాక్టర్లు అయితే నిర్ధారించారు. ముఖ్యంగా ఓఆర్ఆర్ పై ఏదైతే ఆగి ఉన్న ఒక లారీని వెనకాల నుంచి అతివేగంతో వచ్చి ఢీకొట్టడంతో కూడా కారు కూడా పూర్తిగా ముందు భాగం కూడా నుజ్జు అయిపోయింది. ఈ ప్రమాదంలోని కనిష్క్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. కానీ ఆసుపత్రికి తరలించినా సరే ఏం ఉపయోగం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇక్కడ కనిష్క్ రెడ్డి చనిపోవడంతో కూడా తీగల కుటుంబంలోని భారీ విషాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అన్న అర్ధరాత్రి అయితే ఈ సంఘటన జరిగినట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం పూర్తి అక్కడ ఉన్నదంతా కూడా విచారించడం జరిగింది. ఈ యాక్సిడెంట్ లోనే కనిష్క్ రెడ్డి 19, ఇతని వయసు వచ్చేసి 19 సంవత్సరాలు ఉంటుంది. అయితే రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు కూడా నిర్ధారించారు. ప్రస్తుతం ఏదైతే ఈ యాక్సిడెంట్ పై కూడా ఒక కేసు అయితే నమోదు చేయడం జరిగింది. సతీష్. రైట్ కుమార్, థ్యాంక్ యూ.